ఒక చిన్న గ్రామం పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ గ్రామంలో అనయ అనే ధైర్యమైన అమ్మాయి ఉండేది. ఆమె ప్రతిరోజూ తన కుటుంబానికి నీళ్లు మరియు కట్టెలు తెచ్చేది. గ్రామం దగ్గర ఒక పాత మర్రి చెట్టు ఉండేది. రాత్రివేళల్లో ఆ చెట్టు దగ్గర విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. అందుకే గ్రామస్తులు అక్కడ భూతాలు ఉంటాయని భయపడేవారు. ఒక సాయంత్రం భారీ తుఫాను వచ్చింది. గాలివల్ల ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. అదే సమయంలో ఒక చిన్న బాలుడు అడవి దగ్గర కనిపించకుండా పోయాడు. అందరూ భయపడుతున్నప్పుడు అనయ ఒక లాంతరు తీసుకుని ధైర్యంగా అతడిని వెతకడానికి వెళ్ళింది. మర్రి చెట్టు దగ్గర శబ్దాలు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా ఆ బాలుడు విరిగిపోయిన కొమ్మల కింద చిక్కుకుని ఉన్నాడు. అనయ ధైర్యంగా అతడిని బయటకు తీసి గ్రామానికి తీసుకొచ్చింది. అప్పుడు గ్రామస్తులకు ఆ చెట్టు వద్ద భూతాలు లేవని, గాలివల్లే శబ్దాలు వస్తున్నాయని తెలిసింది. అప్పటినుంచి వారు అనయ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. నీతి: ధైర్యం మరియు జ్ఞానముంటే భయం మరియు మూఢనమ్మకాలను జయించవచ్చు.